హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి చాప్టర్ 1 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 1.4 నుంచి ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటిది, ఇచ్చిన నంబర్ని ఇర్రేషనల్ అనే ప్రూవ్ చేయాలన్నమాట. ఇర్రేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే పీ బై క్యూ ఫామ్లో ఫామ్ అవ్వకుండా ఉండే నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ అజంప్షన్ ఏం చేసుకోవాలంటే మనము ఇచ్చిన ప్రాబ్లంకి లెటర్స్ అజ్యూమ్ అని చెప్పి లెటర్స్ అజ్యూమ్ దట్ 1/√2 ఈజ్ ఏ రేషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, అజంప్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి, దేర్ఫోర్ ఇప్పుడు రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, పీ బై క్యూ ఫామ్లో మనకి నంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఏంటి, 1/√2 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అన్న ఏ బై బి అన్న ఒకటే, మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. బట్ ఈ ఫామ్లో అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఏ కామా బిఆర్ ఇంటీజర్స్ అన్నమాట, పాజిటివ్ ఇంటీజర్స్. అండ్ ఆల్సో బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేయాలి. ఎందుకు, బి అనేది 0 అయిపోతే ఇన్ఫినిటీ అవుతుంది కదా, సో అందుకు. సో ఏం చేస్తాం, ఇక్కడ మనము డైరెక్ట్ రాసుకుంటున్నా. √2 ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ అవుతుంది కదా, బి బై ఏ అని రాసుకున్నా. సో ఇక్కడ ఏంటిది, హియర్ √2 అనేది ఏంటిది, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో అదే రాసుకుంటున్నాం. సో ఏమంటున్నాం, బి బై ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనమాట. √2 ఏమో ఇర్రేషనల్ నెంబర్, బట్ బి బై ఏ అనేది రేషనల్ నెంబర్. అంటే ఏంటి, పీ బై క్యూ ఫామ్లోనే ఉంది కదా, సో ఇది రేషనల్ నెంబర్ అనమాట. సో ఏం రాస్తాం, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ అనేది రాంగ్ అనమాట. ఎందుకు, మనం ఫస్ట్లో ఏమని అజంప్షన్ చేసుకున్నాం, రేషనల్ నెంబర్ అనేసి అజంప్షన్ చేసుకున్నాం ఇచ్చిన నెంబర్ని. సో తర్వాతకి ఏం ప్రూవ్ చేసుకున్నాం మనము, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మెన్షన్ చేసాము. అండ్ ఆల్సో బి బై ఏ ఫామ్లో ఉండేది ఏంటిది, రేషనల్ నెంబర్. సో మన అజంప్షన్ అనేది రాంగ్, దేర్ఫోర్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటిది, √3 + √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, లెటర్స్ అజ్యూమ్. ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఇక్కడ అజ్యూమ్ దట్ గివెన్ నెంబర్ ఏంటిది, √3 + √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనము అజ్యూమ్ చేసుకుంటాము. ఓకేనా? సో రేషనల్ అని మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ √3 + √5 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, పీ బై క్యూ ఫామ్. అంటే ఏంటి, ఏ బై బిలోకి రాసుకుంటాం. వేర్ ఏ కామా బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ఆల్సో బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది అప్లై చేస్తాం. ఎందుకు, ఇక్కడంటే సింగిల్ డిజిట్ ఉండే కాబట్టి అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఏం చేయొచ్చు, మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, √3 + √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ ఎలా ఉంది, ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, సిన్స్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab అనమాట. సో ఈ ఫామ్లోకి రాసుకుంటాం దీన్ని. అంటే ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ + √5 హోల్ స్క్వేర్ + 2 × √3 × √5 అనమాట. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు a² / b² రాసుకున్నాం. సో √3² అంటే ఎంత, 3 అనమాట. ఇక్కడ √5² అంటే స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుంది, ఇక్కడేమో 3 ఇక్కడేమో 5, టోటల్ ఎంత, 8 + 2 × √3 5 = 15. సో 15 ఈజ్ ఈక్వల్ టు a² / b² అనమాట. ఓకేనా? సో ఏమవ్వాలి, ఇక్కడ a² / b² రాసుకున్నాం. 8 ప్లస్
అంటే 8 అనేది అటు వెళ్ళిపోయింది అనుకో, 2√15 ఈజ్ ఈక్వల్ టు a² / b² -8 అవుతుంది. ఎందుకు ఇక్కడ పాజిటివ్ ఉండే అది అటు వెళ్తే మైనస్ అవుతుంది, సో మైనస్ అయ్యిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుంటున్నాము. అయితే ఏమవుతుంది, a² - 8b² అనమాట. ఓకేనా. సో √15 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, 2 అనేది ఇట్ సైడ్ వస్తుంది, అంటే మల్టిప్లికేషన్లో ఉన్న 2 ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. ఈక్వల్ టు a² - 8b² / 2 × b² అనమాట. ఓకేనా. సో వేర్ √15 అనేది ఏంటిది, ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ కదా. సో దేర్ఫోర్ √15 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. ఓకేనా. బట్ a² - 8b² / 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్ కదా. ఎందుకు రేషనల్ నెంబరు, p/q ఫామ్లో ఉంది కదా, సో అందుకని ఇది రేషనల్ నెంబర్. సో దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. ఏం అజంప్షన్, అది ఏం అజంప్షన్ చేసుకున్నాం, ఫస్ట్ రేషనల్ నెంబర్ అని చెప్పేసి అజంప్షన్ చేసుకున్నాం కదా ఇచ్చిన నెంబర్ని. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ ఏం రాస్తాం, √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట. ఓకేనా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో సిమిలర్లీ థర్డ్ ప్రాబ్లం కూడా అలాగే చేయాలన్నమాట. థర్డ్ ప్రాబ్లం ఏంటి, 6 + √2. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఉంది, ఫిఫ్త్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కమెంట్లో నాకు మెన్షన్ చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. కమింగ్ టు ఫోర్త్ వన్ ఏంటిది, √5 అనమాట. √5 ఇచ్చారు మనకి వాల్యూ. సో ఫస్ట్ ఏం అజంప్షన్ చేసుకోవాలి, అజంప్షన్ ఏంటిది, √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, √5ని రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి √5 ఈజ్ ఈక్వల్ టు a/bలోకి రాసుకుంటాం. బట్ మనకు తెలిసిందేంటి, √5 ఈజ్ ఏ ఏంటిది, √5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ కదా, ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. సో నెక్స్ట్ a/b అనేది ఈజ్ ఏ రేషనల్, అంతే కదా. ఇక్కడ కండిషన్ రాయాలి, a, b ఈజ్ పాజిటివ్ ఇంటిజర్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. a/b ఈజ్ ఏ రేషనల్. సో అవర్ అజంప్షన్ ఏంటిది, రాంగ్ అన్నమాట. ఓకేనా. అజంప్షన్ అనేది రాంగ్ అయింది. దేర్ఫోర్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.